హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు ఒకటి నోటిఫికేషన్ జారీ చేశారండి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 15th జూలై రోజు విడుదల చేయడం జరిగిందండి. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21st జూలై రోజు విడుదల చేశారండి. అంటే ఎస్టర్డేనే ఈ అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ మీరు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలంటే 4th ఆగస్ట్ 2025 లోపల మీరు సబ్మిట్ చేసి వాళ్ళకి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ హార్డ్ కాపీ అంటే స్పీడ్ పోస్ట్ కానివ్వండి, రిజిస్టర్ పోస్ట్ కానివ్వండి, లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ 2025. సో ఇది ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్తానండి. ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉన్నారో, 10th క్లాస్ పాస్ అయినారో, ఇంటర్ పాస్ అయినారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తాను. ఇక్కడ వచ్చేసి పోస్ట్ రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఇంకోటి ఎస్సీ కేటగిరీకి విడుదల చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ పాస్ అయినారో ఇంటర్మీడియట్ వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పోస్టులు తక్కువ ఉన్నాయి, మాకు రాదేమో అని అనుకోవద్దండి. మీ ప్రయత్నం మీరు చేయండి, కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. సో ఇక్కడ చూడండి, సాలరీస్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉందండి. సో మేబీ అంటే మీకు 1 lakh వరకు ఎవ్రీ మంత్ రావచ్చండి. సో ఇక్కడ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయండి. ఒక పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఇది 1 పోస్ట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి విడుదల చేయడం జరిగిందండి. ఇంకో పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట. ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కేటగిరీకి వస్తుంది. సో ఇది 1 పోస్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఓన్లీ 10+2 అండి, ఆర్ ఈక్వలెంట్. ఇంటర్ చేసిన తర్వాత డిప్లొమా కూడా 3 years ఫుల్ టైం డ్యూరేషన్ చేశారనుకుంటే మీరు కూడా అప్లై చేయొచ్చండి. డిగ్రీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్తాను, కంపల్సరీ మీరు అప్లై చేయండి. ఇది వచ్చేసి 12th స్టాండర్డ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు కావాల్సింది ఇక్కడ ఏమిటంటే టైపింగ్ స్పీడ్ కంపల్సరీ ఉండాలి. అంటే టైపింగ్ లోవర్ కానివ్వండి, హైయర్ కానివ్వండి, ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సో లోవర్ కేటగిరీకి వస్తే కనుక 35 words per minute ఏదైతే టైపింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కంపల్సరీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దట్ టు ఇన్ ఇంగ్లీష్. లేదు ఒకవేళ మన ఇంగ్లీష్ లో టైపింగ్ రాదు అనుకుంటే హిందీ వచ్చు గనక అయితే మీరు కంపల్సరీ అది కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ 2 సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. హిందీ ఆర్ ఇంగ్లీష్ లో ఉంటే కనుక మీకు సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయండి అని చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనము 15th జూలైకి ఇది విడుదల చేయడం జరిగిందండి. సో ఇవన్నీ వేకెన్సీ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అవన్నీ చెప్పాను కదా. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. సో మాక్సిమం ఏజ్ లిమిట్ 20 years, నో ఏజ్ లిమిట్ అంటే ఎవరైతే ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు అనమాట. సో యాజ్ పర్ రూల్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ బీడబ్ల్యూడి వాళ్ళకైతే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి అది యాజ్ పర్ రూల్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ వెబ్సైట్ చూసుకుంటే ఇదండి. ఇక్కడ వెళ్ళి మీరు క్లిక్ చేస్తే కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మ్యాండేటరీ డీటెయిల్స్ కంపల్సరీ అప్లై చేయాలండి. సో స్కాన్ డాక్యుమెంట్స్ ఏదైతే మీకు 10th క్లాస్, ఇంటర్, టైపింగ్ సర్టిఫికేట్ ఉంది కదా, అవన్నీ కంపల్సరీ స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో హార్డ్ కాపీ కూడా మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అది వచ్చేసి 11th ఆగస్ట్ 2025 అనమాట. సో ఇక్కడ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అవన్నీ ఇచ్చారు కదండి. సో ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ అక్కడ మెన్షన్ చేయాలండి. ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా దాని మీద మీ సిగ్నేచర్స్ చేసి స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుందండి. సో అది ఒక కాపీ మీరు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక జిరాక్స్ తీసి దాని మీద మీ సిగ్నేచర్స్ చేసి వాళ్ళకి హార్డ్ కాపీ పంపించాలి. హార్డ్ కాపీ పంపించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే మీకే బెటర్ అనే చెప్తాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే కనుక మీరు అక్కడ వెళ్ళి చూస్తే కనుక అవన్నీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి హార్డ్ కాపీ ఈ అడ్రస్ కి సెండ్ చేయాలండి. సో ఇక్కడ అన్ని వచ్చేసి ప్రాసెస్ అదంతా క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ మీరు చూసి జాగ్రత్తగా మీరు సబ్మిట్ చేయండి. సో సెలక్షన్ ఎలా ఉంటుందంటే 2 రిటర్న్ ఎగ్జామినేషన్, టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే జనరల్ నాలెడ్జ్ అవన్నీ ఉంటుంది. టైపింగ్ వచ్చేసి మీ ఏదైతే సర్టిఫికేట్ ఉంది కదా 6 months సర్టిఫికేట్, దాని మీద వాళ్ళు టెస్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫాలోయింగ్ అవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అవన్నీ బుక్స్ చదివితే బెటర్ అని చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను బుక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చాలా బెస్ట్ అండి దీనికి. ఇక్కడ వచ్చేసి ఈ అడ్రస్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, రెప్యూటెడ్ సైంటిఫిక్ మంచి జాబ్ అని చెప్తాను. మీరు కంపల్సరీ అప్లై చేసి చూడండి.
జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అదర్ అలవెన్సెస్ ఉంటాయి, క్వార్టర్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయండి. అయితే ఈ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి క్లిక్ చేస్తే గనక మీకు ఇవన్నీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో పే మాత్రం చాలా బాగుందండి. 1 lakh వరకు మీకు పే రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్ అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే 10th పాస్ అయినారో, ఎవరైతే ఇంటర్ పాస్ అయినారో, లేదా ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే ఇది వాళ్ళకి బెస్ట్ జాబ్ అనే చెప్తానండి. సో కంపల్సరీ మీరు అప్లై చేసి చూడండి. మేబీ లక్కీలీ యూ విల్ గెట్ ద జాబ్ అనే చెప్తాను. సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ని కంపల్సరీ ప్రెస్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్ ఎట్ అన్ ఎర్లీ డేట్ అనమాట. సో ఇవన్నీ ఒకవేళ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ గురించి, మరిన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మరిన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి మీరు కంపల్సరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో, తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చండి. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఇది అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పోస్ట్ తక్కువ ఉంది కాబట్టి మీరు చూసి జాగ్రత్తగా ఇవన్నీ ఫిల్అప్ చేసి పంపించండి. హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుందండి. హార్డ్ కాపీ వచ్చేసి 11th August 2025. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తానండి, PDF లింక్. అక్కడ వెళ్ళి మీరు ఆ లింక్ ని ఒకవేళ ప్రెస్ చేస్తే కనుక మీరు డైరెక్ట్లీ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ ఆన్లైన్ అవన్నీ సబ్మిట్ చేయొచ్చండి. సో సబ్మిట్ చేసే ముందు అన్ని క్లియర్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఏది కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. సో దట్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అవన్నీ మీకు ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒరిజినల్ మీరు అవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు అవన్నీ డీటెయిల్స్ రావడం జరుగుతుందండి ఒకవేళ మీరు వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే కనుక. సో ఇక్కడ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కంపల్సరీ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అండ్ ఆల్ ద బెస్ట్.